ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 1 ఇయర్‌గా సరైనటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 1 ఇయర్‌లో కేవలం 5%, అదే ఇయర్ టు డేట్ గాని చూసుకుంటే 7% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా గాని చూసుకుంటే 2024 నుంచి 2025 వచ్చేసరికి కంపెనీస్ రెవెన్యూస్, ప్రాఫిట్స్ పెద్దగా గ్రోత్ లేదు. ఆ తర్వాత ఎఫ్ఐఐఎస్ ఈ రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ లేకపోవడం వల్ల ఇండియా మార్కెట్‌లో $40 బిలియన్ వరకు సేల్ చేసి అప్పుడు తక్కువగా కనిపిస్తున్న చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానికి తోడు 2025 స్టార్టింగ్ వచ్చేసరికి యూఎస్ఏ విధించిన టారిఫ్స్ వల్ల స్టాక్ మార్కెట్ ఇంకా నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచడం ద్వారా 12 lakhs వరకు ట్యాక్స్ లేకుండా చేయడం ద్వారా, అలాగే రీసెంట్గా చేసిన జిఎస్టీ స్లాబ్స్ సవరించడం ద్వారా, కేవలం 2 రేట్లు ఉంచడం ద్వారా కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. అలాగే పోయిన దీపావళికి కన్జ్యూమర్స్ ఎక్కువగా పర్చేజెస్ కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ కానివ్వండి, అలాగే కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఐటమ్స్ బాగా పర్చేజ్ చేయడం జరిగింది. దీని కారణంగా ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ లెండింగ్ ద్వారా బ్యాంకింగ్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న బ్యాంక్స్, అలాగే ఎన్బిఎఫ్సిస్ ఈ లెండింగ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే డిఫెన్స్ సెక్టార్స్ కూడా బాగా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవి ఇండియన్ జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని 6.5% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక ఇండియన్ ఆర్బీఐ, ఎస్బీఐ ఇవైతే 6.8 వరకు జీడిపి ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో కూడా ఇంత గ్రోత్ ఉన్నది డెవలపింగ్ కంట్రీస్లో ఇండియాకి మాత్రమే. యుఎస్, చైనా ఇవన్నీ తీసుకుంటే 1 to 3% మాత్రమే ఉంది. అటువంటి సందర్భంలో జేపీ మోర్గన్ చేజ్ వచ్చేసి ఇండియన్ నిఫ్టీ 50 వచ్చేసి నెక్స్ట్ 1 ఇయర్లో అంటే 2026 ఎండింగ్ నాటికి 15% పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే గోల్డ్మెన్ సాక్స్ కూడా అలాగే 15% పెరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న 25,500 నుంచి 29,000 వరకు పెరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి పెద్దగా మార్కెట్ పెరగకపోవడం వల్ల నేను అనుకోవడం అయితే 20% to 30% మధ్యలో పెరిగే అవకాశం ఉందనిపిస్తుంది. అంటే 5,000 పాయింట్స్ నుంచి 7,500 పాయింట్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 25,500 నుంచి 30,000 to 33,000 పాయింట్స్ వరకు నిఫ్టీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది నెక్స్ట్ 1 ఇయర్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఆటో, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఐటమ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలాగే డిఫెన్స్ స్టాక్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ ఇవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఐటీ సర్వీసెస్ పెద్దగా పెరగకపోవచ్చు. ముఖ్యంగా ఎందువల్లంటే యుఎస్ మార్కెట్ ఎక్కువగా ఉండడం వల్ల, టారిఫ్స్ వల్ల అవి ఇంకా ఒక టారిఫ్ డిస్కషన్స్ అనేవి కొలికి రాకపోవడం వల్ల ఆ స్టాక్స్ ప్రస్తుతానికి పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం అనుకునేది 30,000 నుంచి 33,000 పాయింట్స్ వరకు నిఫ్టీ 50 అయితే మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో లాస్ట్ 1 ఇయర్ నుంచి పెద్దగా పెరగకుండా ఉన్న ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఇంకా ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.